అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మిని. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. గేదె పాలు జున్ను బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నాననమాట. జున్ను ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అందరికీ చాలా ఇష్టం కదా! అయితే పక్కా కొలతలతోటి ఎలా టేస్టీగా రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేయాలో నేను చూపిస్తానండి. మనం రెస్టారెంట్‌కి వెళ్ళేటప్పుడు మనకి క్యూబ్స్‌లా వస్తుంది కదా! అలాగా అండ్ ఈజీగా కుక్కర్‌లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ టిప్స్ కూడా మీకు చెప్తాను. మనకి జున్ను తయారైపోయిన తర్వాత స్వీట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేయలేం కదా! ఇక్కడ ఆ టిప్ కూడా చెప్తానండి. చాలా మంచి టిప్పు. నా వీడియోని మొదటిసారి చూసినట్టయితే ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను 1 లీటర్ గేదె జున్ను పాలు తీసుకున్నానండి. ఇవి సెకండ్ డే మిల్క్. మనకి థిక్‌నెస్ బట్టి పోల్చొచ్చు. ఇది 1 లీటర్ అయితే తీసుకున్నాను. దాని తర్వాత నేను క్రీమ్ మిల్క్ హాఫ్ లీటర్ తీసుకున్నానండి. టెట్రా ప్యాక్ గాని క్రీమ్ మిల్క్ అయితే మీకు క్యూబ్స్ లాగా రెస్టారెంట్ స్టైల్‌లో వస్తుందనమాట. ఇక్కడ నేను 1 కేజీ బెల్లం తురుము పెట్టుకున్నాను. మనకి ఇందులోకైతే 450-500 గ్రామ్స్ సరిపోతుంది. బట్ నాకు ఇంట్లోకి కూడా కావాలని చెప్పేసి నేను తురుము పెట్టేసుకున్నాను. ఎక్కువ దేవుడి ప్రసాదాలు చేస్తాను కదా! ఈజీ అవుద్దని. తర్వాత మిరియాల పౌడర్ అండి. ఇది కొంచెం బరకగానే మిక్సీ చేసి పెట్టుకుంటాను. తర్వాత వచ్చేసరికి సొంఠి పౌడరు. ఇవన్నీ నా దగ్గర ఎప్పుడూ రెడీగా ఉంటాయండి. తర్వాత వచ్చేసరికి ఇలాచీ పౌడర్. ఈ 3 అయితే నాకు రెడీగా ఉంటాయి మిక్స్ చేసుకోవడానికి. ఇక్కడ వచ్చేసరికి నేను మెజర్ చేయడానికి ఒక గ్లాస్ తీసుకున్నానండి. మీకు నచ్చిన గ్లాస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేను 300 ఎంఎల్ ఉన్న గ్లాస్ అయితే తీసుకున్నాను. ఈ 300 ఎంఎల్‌కి నాకు 3 గ్లాసెస్ ఇంకొన్ని పాలు వస్తాయి కదా! 100 ఎంఎల్ అవి అలా వచ్చాయన్నమాట. అంటే 3 గ్లాసెస్ అనుకోండి. తర్వాత హాఫ్ లీటర్ ప్యాకెట్‌కేమో నాకు ఒక గ్లాసు ఇంకో గ్లాస్ 3/4 వచ్చాయన్నమాట. అలా వచ్చాయి. మొత్తానికి ఓవరాల్‌గా అవి ఇవి కలిపి 5 గ్లాసెస్ అనుకోండి. అంటే 1 లీటరు జున్ను పాలైతే హాఫ్ లీటరు మనం ప్యాకెట్ పాలు తీసుకోవాలన్నమాట మిక్స్ చేసుకోవడానికి. మనకి ఫస్ట్ డే అనుకోండి మనకి లీటర్‌కి లీటర్ కలపాలి. సెకండ్ డే అయితే లీటర్‌కి హాఫ్ లీటర్ కలపాలి. థర్డ్ డే అయితే మనకి ఇంకా డైరెక్ట్‌గా వండేసుకోవడమేనండి. ఇది గేదె జున్ను పాలకు మాత్రమే. ఆవు జున్ను పాలైతే మటుకు ఏమీ మిక్స్ చేయకూడదండి. అవి పల్చగా ఉంటాయన్నమాట. అవి డైరెక్ట్‌గా వండేసుకోవడమే. నేను అవి ఇవి చాలా సార్లు వండానండి. చెప్తాను నేను. తర్వాత వచ్చేసరికి బెల్లము. ఇది ఒక గ్లాస్ ఫుల్‌గా తీసుకున్నాను. అండ్ ఇంకొక గ్లాస్ హాఫ్ తీసుకున్నాను. అంటే నియర్లీ 450 గ్రామ్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఈ స్వీట్ అయితే సరిపోతుంది. ఇంకా అవసరమైతే ఇంకో 50 గ్రామ్స్ అంటే మొత్తం 1 ½ లీటర్ పాలకి మనకి ఓవరాల్‌గా హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుందనమాట. అంతకు మించి ఏసుకున్న అస్సలు బాగోదండి. చాలా స్వీట్ అయిపోతుంది. జున్ను స్వీట్ ఎక్కువైతే అస్సలు తినలేమనమాట. ఒకవేళ స్వీట్ తక్కువైతే వండేసిన తర్వాత ఎలా యాడ్ చేసుకోవాలో మీకు మంచి టిప్ అయితే చెప్తానండి. నాకు తెలిసి ఎవరు చెప్పుండరు. నేను కూడా చాలా సార్లు వండిన తర్వాత నాకు తెలిసింది. అలా కూడా చెయ్యొచ్చని. ఇక్కడ వచ్చేసరికి మనకి చారు గరిటె గాని, పప్పు గరిటె గాని ఉంటుంది కదా! దాన్ని రివర్స్ చేస్తూ నొక్కుతూ మిక్స్ చేసుకుంటే ఈజీగా అయిపోతది. చూసారా? ఇలాంటి చారు గరిటెతో అయితే మీకు ఈజీగా మిక్స్ అయిపోతుందనమాట. మేము లాస్ట్ 15 ఇయర్స్‌లో ఒడిస్సాలో ఉండేవాళ్ళం కదండీ! అక్కడ ఏంటంటే పాలు అసలు వాళ్ళు వాడరనమాట. ఓన్లీ పన్నీర్ కోసము అండ్ పాలు తాగడానికి పెరుగు తినరు కదా! నార్త్ సైడ్. అందువల్ల అక్కడ ఇంకో పద్ధతి ఏంటంటే డెలివరీ అయిన ఆవు పాలు గాని, గేదె పాలు గాని జున్ను తినరనమాట. వాళ్ళు దాన్ని మైల్‌గా భావిస్తారు. అందువల్ల ఏంటంటే ఒంపేసేవారు. అప్పుడు తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసేవారు. అలాగే నాకు 2 మంత్స్‌కి ఒకసారన్నా 3-4 లీటర్లు పాలు ఇచ్చేవారండి మా పాలవాడు. ఇంకా అదేం చేయాలి అదంతా నేను 3, 4 సిట్టింగ్స్‌లో ప్రిపేర్ చేసి అందరూ మన సౌత్ వాళ్ళు ఎవరున్నారో అందరికీ పంపించేదాన్ని. అంటే నేను ప్రతి 2 మంత్స్‌కి ఒకసారి 3-4 లీటర్స్ అయితే జున్ను ప్రిపేర్ చేసేదాన్ని లాస్ట్ 15 ఇయర్స్. అందుకే ఇలా చేసుకున్నట్టయితే టేస్ట్ చాలా బావుంటుంది. బెల్లం మిక్స్ అయిన తర్వాత మనం వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకుంటే ఏమైనా ముక్క ముక్కల్లా ఉంటే అవి వచ్చేస్తాయి. ఎందుకంటే అలా ముక్క ముక్కలు ఉండిపోయాయనుకోండి స్వీట్ అక్కడ ఆ ప్లేస్‌లో ఎక్కువగా అయిపోతదనమాట. తర్వాత వచ్చేసరికి మీ కుక్కర్‌లో ఏ బౌల్ అయితే సరిపోతదో ఆ బౌల్‌లోకి మార్చేసుకోండి. ఎందుకంటే అన్ని వైపులా మనకి స్టీమ్‌లోని తగలాలి కదా! అది కూడా మనకి కుక్కర్‌లో నేను ప్రిపేర్ చేస్తున్నాను కదా! ఇక్కడైతే సొంఠి పౌడర్ చిన్న స్పూన్‌తో అయితే 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇలాచీ పౌడరు అండ్ మిరియాల పౌడర్ బరకగా ఉన్నది యాడ్ చేసుకోండి. మీకు ఇలా ఎందుకు యాడ్ చేసుకోవాలో నేను లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఎక్కడ స్కిప్ చేయకండి. మీకు స్వీట్ సరిపోకపోతే కూడా వండేసిన తర్వాత ఎలా యాడ్ చేసుకోవాలో కూడా చెప్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ జనరల్‌గా ఏంటంటే అందరూ ముందు ఇవి కలిపేసి వడకడతారండి. అలా చేయకండి. ఇలా చేసిన టేస్ట్ చాలా చాలా బావుంటుందనమాట. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అండ్ టెట్రా ప్యాకు ఇవి కలుపుకోవడం వల్ల మీకు రెస్టారెంట్‌లో క్యూబ్స్ లాగా ఎలా వస్తది అలా ఉంటదనమాట. పలుచగా అయిపోకుండా. నెక్స్ట్ ఆవు పాలకైతే జున్ను పాలకి మనం అస్సలు ఏ మిల్క్ యాడ్ చేయమండి. అవి డైరెక్ట్‌గా వండేసుకోవచ్చనమాట. గేదె పాలకైతేనే ఫస్ట్ అయితే సేమ్ టు సేమ్ రేషియోలోని, సెకండ్ అయితే మనకు 1 లీటర్‌కి హాఫ్ లీటర్, థర్డ్ అయితే డైరెక్ట్‌గా వండేసుకుంటాం. ఇక్కడొచ్చేసరికి ఒక కుక్కర్‌నైతే తీసుకున్నాను. నాకు ఏ బౌల్ అయితే సరిపోతుందో ఆ కుక్కర్ అయితే నేను తీసుకున్నాననమాట. ఒక స్టాండ్ పెట్టుకొని అది మునిగినంత వరకు వాటర్ వేసేసుకోవాలి. కుక్కర్‌లో అయితే
చాలా ఈజీ అండి. ఆల్రెడీ ఇప్పుడు నైట్ నాకు 11:30 అయిపోయింది. పిల్లల్ని అందరూ పడుకుండిపోయారు మా వారు. నేను మార్నింగ్ మా సైట్‌కి వెళ్ళాను కదా! మా ఫార్మ్‌లో అయితే ఇచ్చారు. ఇంక నైట్ వండకపోతే ఒకవేళ పాలు విరిగిపోతాయేమో అని చెప్పేసి నైట్ ఉండి వండుతున్నానిది. ఇప్పుడు 11:30 అయింది. అందువల్ల త్వరగా కుక్కర్‌లో అయితే త్వరగా అయిపోతది. అండ్ ఈజీ కూడా అయిపోతదండి. నెక్స్ట్ ఇలాగా మనం అన్ని వైపులా స్టీమ్ వచ్చేలాగా మనం బౌల్‌ని సెట్ చేసుకోవాలనమాట. తర్వాత వచ్చేసరికి మూతను రివర్స్‌లో పెట్టండి. ఎందుకంటే మనకి అందులోకి లోపలికి ఉండేలా ఉంటే వాటర్ ఏదైనా లోపలికి వెళ్ళిపోతే చప్పగా ఉంటదప్పుడు. కుక్కర్ పెట్టేసిన తర్వాత 3 విజిల్స్ ఉంచండి. 3 విజిల్స్ వరకైతే మీకు జున్ను అన్నది ప్రిపేర్ అయిపోతుందనమాట. మొత్తానికి నాకు 3 విజిల్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు స్టీమ్ ఉందా లేదా చెక్ చేసుకొని మనం జాగ్రత్తగా ఆవిరి కొడుతుంది కాబట్టి జాగ్రత్తగా మూత తీసుకోండి. మూత తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు నైఫ్‌తో ఎలా చెక్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇప్పుడు నైఫ్‌తో నెమ్మదిగా నాప్కిన్ పట్టుకొని మూత తీయండి. ఆవిరి తగులుతుంది కదా చేతికి జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇలా అయితే ఉంది. ఈ పైన ఇలా వచ్చింది కదా! అలా వచ్చిన తర్వాత దాన్ని ఎలాగ మనం రిమూవ్ చేయాలో మీకు నెక్స్ట్ చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండయితే. ఇక్కడొచ్చేసరికి మనం నైఫ్‌తో చెక్ చేసుకుందాం. ఇలా గుచ్చిన తర్వాత మనకి యాజ్ ఇట్ ఈస్‌గా ప్లెయిన్‌గా వచ్చేసినట్టయితే మనకి జున్ను ప్రిపేర్ అయిపోయినట్టే. చూసారా? నైఫ్ ఇలా కనిపించాలి. ఇప్పుడేంటంటే మనం 1 ఆర్ 2 ప్లేసెస్‌లో ఇలా చెక్ చేసుకుంటే మనకి జున్ను ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మీకేం చెప్తానంటే ఒకవేళ ఇప్పుడు గాని మీరు కొత్తగా గాని జున్ను ప్రిపేర్ చేసినట్టయితే స్వీట్ సరిపోలేదు అనిపిస్తే మటుకేం చేయాలంటే నైఫ్‌తో 20 ప్లేసెస్‌లో నియర్లీ 10-20 ప్లేసెస్‌లోనే మీరిలా నైఫ్‌తో గుచ్చండి. గుచ్చిన తర్వాత ఇంకొక 50 గ్రామ్స్ బెల్లం తీసుకొని కొంచెం వాటర్ అంటే బెల్లం కరిగినంత వరకు వాటర్ వేసుకొని దీని పైన వేసేయాలనమాట. అంటే మనం నియర్లీ 20 ప్లేసెస్‌లో నైఫ్‌తో హోల్ చేసుకున్నాం కదా! అలా హోల్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ వేసేసుకొని మళ్ళీ మనం స్టీమ్ అయితే 5 మినిట్స్, కుక్కర్ అయితే ఒక విజిల్ పెట్టాలి. అప్పుడు ఏమవుద్దంటే ఈ హోల్ చేసిన ప్లేసుల్లో మళ్ళీ షుగర్ సిరప్ ఏదైతే బెల్లం ఉంది కదా! అది వెళ్ళి మనకి కరెక్ట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ అయిపోతది. అండ్ ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడు ఇలా చేస్తే చల్లారిన తర్వాత ఎక్కడ మనం నైఫ్‌తో గుచ్చినట్టుగా ఉండదనమాట. యాజ్ ఇట్ ఈస్‌గా నార్మల్ జున్నులాగే రెడీ అయిపోతుంది మనకి. ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను నాకు పెళ్ళైన కొత్తలో చేసినప్పుడు 1 ఆర్ 2 టైమ్స్ ఇలా చేశానండి. తర్వాత నాకు ఇంకా మెజర్‌మెంట్స్ తెలిసిపోయాయి కాబట్టి ఇప్పుడు నాకు అలవాటు. ఎవరైనా కొత్తగా ప్రిపేర్ చేసేవాళ్ళు మటుకు ఇది కంపల్సరీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలా నైఫ్‌తో గుచ్చిన తర్వాత మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి స్వీట్ సరిపోలేదంటే ఆ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు నార్మల్ మళ్ళీ నైఫ్ గుచ్చిన ఇవి కూడా ఉండదు. ఎందుకంటే నేను మార్నింగ్ చూపిస్తాను అన్ని సార్లు గుచ్చినా సరే కూడా మీకెలా వచ్చిందో. ఇప్పుడైతే నేను పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ చేసుకొని దేవుడి దగ్గర పెట్టానండి. నేను ఏది వండినా సరే కంపల్సరీ దేవుడి దగ్గర పెడతానండి. పెట్టిన తర్వాత మేము ఇంట్లో తింటాం. మీరు పాత వీడియోస్‌లో కూడా చూసే ఉంటారు. ఇప్పుడేం చేయాలంటే మీకొక టిప్ చెప్తానిక్కడ. ఇప్పుడేంటంటే ఇక్కడ మనం నైట్ ప్రిపేర్ చేశాం కదా! నేను కుక్కర్‌లో పెట్టి మూత పెట్టి వదిలేసాను కదండీ! మార్నింగ్ ఏమవుద్దంటే చల్లారిన తర్వాత ఒక మీగడలా పట్టేస్తుందనమాట. మనం ఏవైతే పెప్పర్ పౌడర్ గాని, సొంఠి పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ అయితే పైకో, కిందకో తేలిపోతాయి. ఎందుకంటే జున్ను లోపల ఈ పౌడర్స్ ఏవి ఉండవనమాట. కానీ ఏంటంటే చాలామంది కలిపేసిన తర్వాత ఫిల్టర్ చేస్తారు. ఆ టేస్ట్ కన్నా ఈ టేస్ట్ చాలా బావుంటుంది. ఆ మీగడలా పట్టేసింది కదా! ఆ పై లేయర్ అంతా తీసి పక్కన పెట్టేసుకుంటే మొత్తం అంతా పక్కకొచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్‌లో లాగా ప్లెయిన్‌గా కనిపిస్తే క్యూబ్స్‌లా కూడా ఒక పెద్ద పీస్ తీసి మనం కట్ చేసుకోవచ్చు. ఇది చాలా సార్లు ప్రయోగాలు చేసిన తర్వాత ఇలా అయితే నాకైతే వచ్చాయండి. మీరు ట్రై చేయండి తప్పకుండా. యాక్చువల్లీ జున్ను అందరూ ప్రిపేర్ చేయగలరని అనుకుంటున్నాను. బట్ ఎవరైనా కొత్త వాళ్ళున్నా సరే కూడా ఇవి తెలిస్తే బావుంటుందని చెప్పాననమాట. నెక్స్ట్ ఇంకొకటేంటంటే ఈ వీడియో నచ్చినట్టయితే ఒకవేళ నేను చెప్పే విధానం నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకుంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పండి. ఇలా మొత్తానికైతే మనం ఫస్ట్ ఆ పై లేయర్‌నంతా కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నామనుకోండి, మీకింక అదంతా ప్లెయిన్‌గా ఉంటుందనమాట. ఇలా చేసిన జున్ను టేస్ట్ చాలా వేరండి. ఎందుకంటే మన ఇంగ్రీడియెంట్స్ ఏవి కూడా మనం ఫిల్టర్ చేయలేదు కదా! అందులోనే ఉంటాయి. ఇప్పుడు మీకు పీస్ తీసి చూపిస్తాననమాట. లోపలంతా ప్లెయిన్‌గా ఉంటదండి. అసలు ఏ పౌడర్ కూడా వెళ్ళదు. మీరు చూస్తున్నారు కదా! లోపలంతా కూడా ప్లెయిన్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి టెట్రా ప్యాక్ గాని, క్రీమ్ మిల్క్ గాని కలుపుకుంటే ఇలా క్యూబ్స్ లాగా వస్తుంది. పిల్లలకేంటంటే క్యూబ్స్‌లా కట్ చేసి ఫోర్క్ పెట్టేసి ఇచ్చేసామనుకోండి స్పూన్ గాని, చూడ్డానికి డెకరేట్ చేయడానికి బావుంటుందనమాట. ఎవరైనా గెస్ట్‌లొచ్చేటప్పుడు కూడా పెట్టడానికి బావుంటుంది. చూసారా నేను తీసేటప్పుడు ఎలా చక్కగా హార్డ్‌గా వచ్చిందో. నైట్ ప్రిపేర్ చేసి నేను వదిలేసాను కదా! ఇప్పుడు చక్కగా చల్లారిపోయిందండి. యాక్చువల్లీ ఫ్రిడ్జ్‌లో పెట్టి తిన్నా ఇంకా బావుంటుంది. బట్ మేమైతే ఇలాగే తినేస్తున్నాం ఇప్పుడు. చూసారా ప్లెయిన్‌గా ఎక్కడ కూడా ఏం లేదు. ఇప్పుడు మీకు బౌల్‌లో ఏసి కూడా చూపిస్తాను నేను.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగో చూసారా? మా వారు అక్కడ వెయిటింగ్ ఎప్పుడు నేను షూటింగ్ కంప్లీట్ చేస్తానే ఇస్తానని పక్క నుంచి అక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి స్పూన్ గూడా ఆయనే పక్కన పెడుతున్నారనమాట. ఇదిగో ఇలా మీకు పీసుల్లా ఉంటది. నెక్స్ట్ ఒక పెద్ద పీస్‌లా కట్ చేసుకొని క్యూబ్స్‌లాగా గాని ఏదైనా షేప్స్‌లో కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇది పర్ఫెక్ట్ మెజర్‌మెంట్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మంచి మంచి వీడియోస్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. ఆల్రెడీ నా షాపింగ్ వీడియోస్ అండ్ పాట్స్ వీడియోస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందరికీ థాంక్స్ అండి. నమస్కారం.